హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ స్టోరీస్. వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. పక్కనున్న గంట సింబల్ నొక్కండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. హైప్ చేయడం వల్ల మన వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి. కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కొంతమంది వీడియోస్ లెంత్ పెంచమని అడుగుతున్నారు, కానీ మీరు చూసే మన వీడియోస్ ఎడిటింగ్, వాయిస్ ఓవర్, అప్లోడింగ్ అన్నీ నేను ఒక్కదాన్నే చేస్తాను. అందుకే వీడియో లెంత్ పెంచలేకపోతున్నాను. ఇంకా నేను హోమ్ మేడ్ పికిల్స్ కూడా చేస్తున్నాను. అందుకే వీడియోస్ చేయడానికి టైం సరిపోవట్లేదు ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు నాన్ వెజ్ పికిల్స్ అంటే ఇష్టమైతే కమెంట్ చేయండి. ఇవాల్టి వీడియోలో ఏం జరుగుతుందో చూసేద్దాం. ఏంటి రీతు ఇదంతా? ఏంటి నువ్వు మీ అమ్మని చూడడానికి వెళ్తున్నావు కదా, నేను కూడా మీ అమ్మని చూడడానికి వస్తాను. నీకెవరు చెప్పారు నేను మా అమ్మని చూడడానికి వెళ్తున్నానని? నువ్వు మీ అమ్మతో ఫోన్లో మాట్లాడిందంతా నేను విన్నాను. చూడు, ఈసారి నన్ను మోసం చేయాలనుకోకు. మీ అమ్మ నేను చూడాలనుకుంటున్నాను, చూస్తాను. అరే, నువ్వు జాగ్రత్తగా విని ఉండాల్సింది. సగం సగం విని ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటావు? నేను మాట్లాడింది మా అమ్మతో కాదు, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మతో. అవును, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. నీ ఫ్రెండ్ ఇంకా రాలేదు, వాళ్ళ నాన్నేమో అనారోగ్యంతో ఉన్నాడు, అతను చూసుకోవడానికి ఎవరూ లేరు, దయచేసి రా అని చెప్పింది. అందుకే నేను వెళ్తున్నాను. నువ్వు రావాలనుకుంటే రా. లేదు, నువ్వు వెళ్ళు. పోను చిన్న పిల్లలాగా చేస్తుంది, నా మైండ్ తింటుంది. నేను మొత్తం విషయం వినుండాల్సింది, వినకుండానే డెసిషన్ తీసుకున్నాను. అయినా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నని కలిస్తే ఏమైంది? ప్లీజ్ నాన్న, హాస్పిటల్కి వెళ్దాం. నీ ఆరోగ్యం బాలేదు. నేను హాస్పిటల్కి రానని చెప్పాను కదా, ఇంకా నీతో అయితే అస్సలు రాను. ఎందుకు ఇలా చేస్తున్నారు? మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి. అస్సలు రాను. కావాలంటే చస్తాను, కానీ నీ కొడుకుతో మాత్రం హాస్పిటల్కి వెళ్ళను. నీ కొడుకుని ఇక్కడికి పిలవద్దని చెప్పాను కదా. అమ్మ నాన్న ఆరోగ్యం బాలేదు, ఇంకా లేట్ చేస్తే ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. ఆయనకు చెప్పి అలసిపోయాను. నేను చాలాసేపు మాట్లాడి చూశాను, కానీ ఆయన అర్థం చేసుకోవట్లేదు. ఏమండి, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళడం చాలా ముఖ్యం. సరే, వాడితో వద్దు, నేను వస్తాను. నాతో రండి, మనం వెళ్దాం హాస్పిటల్కి. సరే, కానీ ఇప్పటి నుంచి ఇంట్లో ఏదైనా జరిగితే నీ కొడుక్కి ఫోన్ చేయకు. వాడిని ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళమని చెప్పు. సరే, నేను చెప్తానండి. ముందు హాస్పిటల్కి వెళ్దాం. ఏమైంది అసలు? నేను నా భార్యతో సంతోషంగా లేను, నా తండ్రి నాతో సంతోషంగా లేడు. నేనేం చేశాను? నేను రీతుని చాలా కష్టంగా తప్పించాను. ఒకవేళ తను ఇక్కడికి వచ్చుంటే ఇంకా పెద్ద గొడవ జరిగేది. నేను ఇక్కడికి వచ్చినా కూడా నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళలేకపోయాను. నాన్న నా మీద చాలా కోపంగా ఉన్నాడు. నేను నా నెక్స్ట్ స్టడీస్ని ఎలా కంప్లీట్ చేయాలి? చదువుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది. నా దగ్గరేమో అంత డబ్బు లేదు. ప్రస్తుతానికైతే నీట్ ఎగ్జామ్ కంప్లీట్ చేశాను, మార్క్స్ కూడా బాగా వచ్చాయి. ఇక డబ్బుల గురించి ఆలోచించాలి. నా చదువు కంప్లీట్ చేయడానికి నా దగ్గర సరిపడా డబ్బు లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? మధు, నా మనవడు పడుకున్నాడా? అమ్మా, ఏమైంది నీకు? ఏం ఆలోచిస్తున్నావు అంతలా? అమ్మా, నేను ప్లాన్ చేసుకున్న చదువు ఇప్పుడు డబ్బుతో కూడుకున్నది. అంత డబ్బు నాకు ఎక్కడ దొరుకుతుంది? మధు, నీకు తెలుసు కదా, నీకు ఇవ్వడానికి మా దగ్గర అంత డబ్బు లేదు. పర్వాలేదమ్మా, నేను వేరే దారి చూస్తాను. కానీ ఏం చేస్తావమ్మా? నా ఖర్చులు, నా బిడ్డ ఖర్చులు చూసుకోవడానికి నేను వేరే చిన్న పని ఏదైనా చేస్తానమ్మా. ఈ ట్యూషన్తో ఏం గడుస్తుంది? అమ్మ ఏమంటుంది మధు? ఏం లేదు నాన్న. చూడు మధు, నేను మీ నాన్నని. నేను ఇంకా చనిపోలేదు నా కూతురికి సహాయం చేయకపోవడానికి. కానీ మీరు ఎలా సహాయం చేస్తారు? మెడిసిన్ చదవడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? మధు, ప్రైవేట్ కాలేజ్లో మెడిసిన్ చేస్తే నేను అంత డబ్బు ఇవ్వలేను. కాకపోతే గవర్నమెంట్ కాలేజ్ నుంచి మెడిసిన్ చేస్తే అక్కడ ఖర్చు చాలా తక్కువగా అవుతుంది. నాన్న, నేను కూడా దానికోసమే ప్రిపేర్ అయ్యాను. నీట్ ఎగ్జామ్ కూడా రాశాను, రిజల్ట్స్ వచ్చాయి, మంచి మార్క్స్తో పాస్ అయ్యాను. మధు, అది మంచి విషయం. గవర్నమెంట్ కాలేజీలో ఎక్కువ డబ్బు తీసుకోరు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఆలోచిస్తాను దాని గురించి. నాన్న ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఆయన అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఏమండి, అంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు మధుకి తప్పుడు హామీలు ఇస్తున్నారు? అరే, నేనేమీ తప్పుడు హామీలు ఇవ్వట్లేదు. నా కూతురు డాక్టర్ చదవబోతుంది, అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది. నా కూతురు నాకు మంచి పేరు తెస్తుందని కోరుకుంటున్నాను. నా కూతురికి నేను వీలైనంత డబ్బు ఇస్తాను. కానీ నాన్న, నీ దగ్గర అంత డబ్బు లేదు, ఎక్కడి నుంచి తీసుకొస్తావు? మధు, నా దగ్గర కొంచెం భూమి ఉందమ్మా.
ఈ గదిలో తండ్రి బిడ్డలు ఏం చేస్తున్నారు చూద్దాం. నేను ఆ భూమిని అమ్మాలని ఆలోచిస్తున్నాను. ఆ డబ్బులు నీకు ఇస్తాను, నువ్వు మెడిసిన్ చదువుకో. మీరు చాలా బాగా ఆలోచించారు. నువ్వు చదువుకొని నీ కలలు నెరవేర్చుకో. నిన్ను అది ఇది అన్న వాళ్ళకి నీ సామర్థ్యంతో వాళ్ళకి సమాధానం చెప్పు. ఆహా మావయ్య, నువ్వు ఎప్పుడొచ్చింది? ఏమైందమ్మా? నీ ఆస్తి అంతా నీ కూతురి కోసమే ఖర్చు చెయ్యి. నీకు కొడుకు లేడా? ఈ ఆస్తి నీ కూతురిది కాదు, నీ కొడుక్కే హక్కు ఉంటుంది. నా కొడుక్కి ఎలాంటి హక్కు ఉంటుందో నాకు బాగా తెలుసు. కాబట్టి నా పనికి దూరంగా ఉండండి. అది మీ పని కాదు మావయ్య, ఇది నా భర్తకు సంబంధించిన విషయం. నేను చాలా రోజుల నుంచి మౌనంగా ఉన్నాను, కానీ ఇప్పుడు మౌనంగా ఉండను. ఏం జరుగుతుందండి? ఈ కోడలు ఏం మాట్లాడుతుంది? తను మన కొడుకుతో చెప్తే ఇంట్లో అనవసరమైన గొడవలు జరుగుతాయి. తను చెప్పాలనుకుంటే చెప్పనివ్వండి. నేను ఇంకా బతికే ఉన్నాను. నేను బతికున్నంత వరకు నా కూతురి ప్రాణం జాగ్రత్తగా చూసుకుంటాను. నా కూతురి కళని నెరవేరకుండా ఎవరూ ఆపలేరు. చూసారా మీరు? ఏమైంది? మీ నాన్న ఆ పాత భూమిని అమ్మాలనుకుంటున్నాడు, మీ చెల్లి చదువు కోసం. మీ నాన్న మధు చదువు కోసం డబ్బులు సమకూర్చడానికి ఆ భూమిని అమ్మేస్తున్నాడు. అమ్మడం గురించి మాట్లాడుకుంటున్నారు. అవునా? నువ్వెప్పుడు మీ అమ్మకి నాన్నకి మద్దతు ఇచ్చేవాడివి కదా. చూడు మీ నాన్న ఏం చేస్తున్నాడు. ఇవన్నీ మీ నాన్న నీతో డిస్కషన్ చేశాడా? ఆ భూమి మీద కొడుక్కి హక్కు ఉంటుంది, కూతురుకు ఉండదు. నువ్వు ఇలాగే సైలెంట్గా కూర్చో. మీ అమ్మ నాన్న మీ చెల్లి ప్రేమలో మునిగిపోయి ఇల్లు భూమి మొత్తం అమ్మేస్తారు. మనం రోడ్డు మీద పడతాం. మనకి పిల్లలు కూడా ఉన్నారు. మనం ఎక్కడికి వెళ్తాం? కోడలా, ఇప్పుడేమైంది మామయ్య? నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు. అందుకే నీ వెనకాలే వచ్చాను. కానీ నాన్న, తన తప్పు లేదు. నువ్వు అలాంటి నిర్ణయం ఎలా తీసుకోగలిగావు? భూమి అమ్మేస్తున్నా అని నువ్వు నాతో మాట్లాడనే లేదు. నేను దాని గురించి ఇంకా పూర్తిగా ఆలోచించనే లేదు. అప్పుడే కోడలు నీ చెవులో చెప్పింది. నేను ఆ భూమిని మొత్తాన్ని అమ్ముతాను అనుకుంటున్నారా? అమ్ముతాను, కానీ సగం భూమినే అమ్ముతాను. ఎందుకంటే మధు కూడా ఈ కుటుంబానికి చెందిన బిడ్డే. అందుకే నేను మొత్తం భూమిని అమ్మను, సగం అమ్ముతాను. నా కూతురు హక్కును అమ్ముతాను. మీకేమైనా అభ్యంతరం ఉందా? మామయ్య, నాకు అభ్యంతరం ఉంది. తను ఇప్పుడు పెళ్లి చేసుకుంది కాబట్టి తనకి భూమి మీద హక్కు లేదు. కోడలా, నా కూతురు పెళ్లికి డబ్బు మొత్తం ఖర్చు చేసి పెళ్లి చేసుంటే ఆ హక్కు పోయేది. కానీ తన పెళ్లికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. కాబట్టి నా కూతురికి హక్కుంది. నాన్న, ఎప్పుడూ ప్రతి విషయంలోనూ నీ మాటకే కట్టుబడి ఉంటాను. కానీ ఈసారి కాదు. నువ్వు తప్పు చేస్తున్నావు నాన్న. అన్నయ్య, కోపం తెచ్చుకోకు. నీ భూమి నీకొస్తుంది. కానీ ప్లీజ్ అన్నయ్య, ఈ ఒక్కసారి నా చదువు కొంచెం సహాయం చెయ్యి. నాకు ఆ భూమి వద్దు. నీకు తెలుసు కదా, నీ డాక్టర్ చదువుకి కావాల్సినంత డబ్బు మా దగ్గర లేదని. నేను ఆ డబ్బుని ఎక్కడి నుంచి తీసుకురావాలి? అన్నయ్య, నేను నిన్ను డబ్బులు అడగడం లేదు. కొన్ని రోజులు టైం అడుగుతున్నాను అంతే. నా డాక్టర్ చదువు పూర్తి చేయనివ్వండి. తర్వాత నా డబ్బుతో ఆ భూమిని నీకు తిరిగిస్తాను. ఓ నా ఆడపడుచు, నువ్వింకా ఏమీ సాధించనే లేదు. ఇప్పటికే కలలు కంటున్నావు. నువ్వెప్పటికైనా సాధిస్తావన్న నమ్మకం నాకు లేదు. నువ్విక్కడికి రావడం వల్ల నా జీవితమే చెడిపోయింది. ఆడపడుచులు ఇలాగే ఉంటారా? నువ్వు చాలా రోజుల నుంచి పుట్టింట్లోనే ఉంటున్నావు. ఇంకా ఈ రోజేమో ఆ భూమి నమ్మి నీ ఫీజు కట్టుకుంటున్నావు. మీ అన్నయ్య హక్కులను లాక్కోవడానికి నీకు సిగ్గుగా లేదా? నువ్వెక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వేమీ ఆ భూమిని నీ పుట్టిన నుంచి తీసుకురాలేదు. అది నా భూమి. నేనెవరికైనా ఇస్తాను. సరే నాన్న, ఈ రోజు నుంచి నాకు చెల్లితో ఎటువంటి సంబంధం లేదు. మీకు నచ్చింది చేసుకోండి. నేను తన విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోను. సరే, అదే నీ కోరిక కదా. సరే, నీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. పదమ్మా, ఇక్కడి నుంచి వెళ్దాం. చూసారా, నేను మీకు చాలా రోజుల నుంచి చెప్తున్నాను, మీ చెల్లిని నెత్తిన పెట్టుకోవద్దని. ఈరోజు తనే భూమిని అమ్మమ్మని బలవంతం చేస్తుంది. తన కారణంగా మనం ఇంత నష్టపోవాల్సి వస్తుంది. ఇది తాగితేనే నా టెన్షన్ తగ్గుతుంది. లేకపోతే ఇన్ని టెన్షన్స్తో నేను బతకలేను. ఒకవైపు అమ్మా నాన్నల టెన్షను, ఇంకోవైపు భార్య టెన్షను. తాగడం కూడా మొదలు పెట్టాడా? నేను చాలా రోజుల నుంచి ఇతనితో ఇబ్బంది పడుతున్నాను. సురేష్, ఆ, ఆ, ఏంటి చెప్పు. నేను ఈరోజు వంట చేయలేను కాబట్టి నువ్వే వండుకో. అసలు ఏం జరుగుతుంది? ఇంతకుముందు గంటల తరబడి ఈ బెడ్ మీద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఈ మధ్య రాత్రి పగలు తాగుతూనే ఉన్నాడు. ఇది తన ఫ్యూచర్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇలా చేస్తూ ఉంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు ఏమీ చెప్పలేరు. సురేష్, ఆపు.
నీకేం టెన్షన్స్ ఉన్నాయి చెప్పు. నేను నిన్ను డిమాండ్ చేస్తున్నందుకు నువ్వు బాధపడుతున్నావా? నువ్వు నన్ను మీ అమ్మా నాన్నలకు కూడా పరిచయం చేయలేదు. ఆ అమ్మా నాన్నని చూడడానికి అమెరికా కూడా వెళ్ళలేదు. ఇప్పుడేమో మందు తాగడం మొదలుపెట్టావు. మగాళ్ళు చేసేది ఇదే కదా, మందు బాటిల్ తీసుకొని భార్యను బెదిరించడం. నేను అలాంటి దాన్ని కాదు, అర్థమైందా? ఇప్పుడు నన్ను కొంచెం వైన్ తాగనివ్వు, నేను అది తాగి నిద్రపోతాను. నా టెన్షన్ అంతా పోతుంది. నీకు టెన్షన్స్ ఉన్నాయా? అంతలా టెన్షన్స్ నీకేమున్నాయి? నాకు కూడా చెప్పు. లేదు, నేను నీతో పంచుకోను. నువ్వు వెళ్ళు, నాకు నిద్ర వస్తుంది. నన్ను నిద్రపోనివ్వు, ఇబ్బంది పెట్టకు. ఏంటసలు ఇది? నాకేం అర్థం కావట్లేదు. ఈ సురేష్ రోజు ఇలాగే చేస్తున్నాడు.